హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను ఒక మంచి హోమ్ డెకార్ ఐటమ్స్‌తో అయితే వచ్చేసానండి. చూస్తున్నారు కదా ఎన్ని తీసుకొచ్చానో. అసలు ఎంత బాగున్నాయో తెలుసా? చూస్తే అన్నీ కొనేస్తారు. వీటిని హోమ్ డెకార్‌గానే కాదండి, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నా కానీ హ్యాపీగా ఇచ్చేయచ్చండి. అంత బాగుంటాయన్నమాట. మనం రిటర్న్ గిఫ్ట్స్‌లో కూడా వీటినైతే ఇచ్చేయచ్చు. ఎందుకంటే మనకి తక్కువ బడ్జెట్‌లో వస్తున్నాయి కాబట్టి అసలు ఒక్కొక్క డిజైన్ కానీ, ఒక్కొక్క మోడల్ కానీ చూస్తే మాత్రం వదిలిపెట్టరు. అలానే చూస్తూ ఉంటారనమాట. అంత బాగున్నాయి. మీకు అవసరమైతే కొనుక్కోండి. అవసరం లేదనుకోండి హ్యాపీగా వీడియో చూసేయండి. చాలా మనసుకి ప్రశాంతంగా ఉంటుందండి వీటిని చూడడం వల్ల. అంత బాగున్నాయన్నమాట. మరి లేట్ చేయకుండా చూసేద్దాం రండి. ఇది చూసారు కదండి, అసలు ఎంత బాగుందో కదా. మనకి అసలు నిజంగా బోట్ని చూస్తున్న ఫీలింగ్ వస్తుంది కదా. మనకి బోట్ షేప్లో పెన్ హోల్డర్ అండి ఇదైతే మాత్రం. చూడండి అసలు ఎంత బాగా చేశారో కదా. ఇక్కడ ఏదో మనుషులు నుంచొని ఈ బోట్ని నడుపుతున్నట్లు అసలు చాలా బాగుందండి. అసలు చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చేసింది. అసలు దీని మీద అయితే పెయింట్ చేశారు, చాలా బాగుందన్నమాట. అసలు మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ రియల్గా అయితే మాత్రం లుక్ అద్దరిపోయిందండి. అసలు దీన్ని మనం టీపై మీద అయినా పెట్టుకోవచ్చు, లేదంటే షోకేస్లో అయినా పెట్టుకోవచ్చు అండి. జస్ట్ 265 రూపీస్లోనే వచ్చేస్తుంది. మనకి 4.4 స్టార్ రేటింగ్తో అయితే ఉందండి. టైం వేస్ట్ చేయకుండా టకటకా చూపించేస్తానండి. రండి మిగతావి కూడా. ఇది చూసారు కదండి, అబ్బాయి ఎంత ముద్దుగా ఉందో చూడండి. అసలు లైటింగ్ పెడితే అద్దరిపోయిద్దండి. అసలు ఏదన్నా దీపావళి లేకపోతే అలా ఏదన్నా పండగలు వచ్చినప్పుడు, గెస్ట్లు వచ్చినప్పుడు కానీ చక్కగా ఇంటిని వీటితో డెకరేట్ చేసేయచ్చు. బర్త్డేస్ అప్పుడు కానీ చాలా బాగుందండి. ఇవన్నీ కూడా మనకి పూసలండి, క్రిస్టల్ పూసలు అన్నమాట. వైర్తో దీన్ని డెకరేట్ చేశారు. అసలు అలా డెకరేట్ చేసినందుకైనా ఇచ్చేయచ్చండి. ఎవరికి వచ్చిందో కానీ ఇంత ఐడియా మాత్రం చాలా బాగుంది. అసలు చూస్తున్నారు కదా, ఇందులో మనం ఇలా చక్కగా ఫ్లవర్స్ వేసాము అంటే అసలు అద్దరిపోయిద్ది. డైనింగ్ టేబుల్ మీద కానీ, టీవీ పక్కన కానీ, టీపై మీద కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. చూస్తున్నారుగా, లేదా బెడ్రూమ్లో బెడ్ సైడ్ కానీ బెడ్రూమ్లో బెడ్ పక్కన కానీ పెట్టుకోవచ్చు. చూడండి ఎంత అందం వచ్చేసిందో. ఈ ఫ్లవర్స్ అయితే మాత్రం మీషోలో లేవండి, నేను వీటిని అమెజాన్లో తీసుకున్నాను. ఇవి రెండు వచ్చేసరికి 500 ఏమో పెట్టి తీసుకున్నానండి. చాలా రోజులైంది కానీ చాలా బాగున్నాయి. చూసారా, అచ్చం చిన్న చిన్న చామంతి పువ్వుల్లాగా ఉన్నాయి కదా, అందుకే తీసుకున్నాను. దీని కాస్ట్ చెప్పమంటారా? జస్ట్ 204 రూపీస్ అండి. 4.4 స్టార్ రేటింగ్తో అయితే ఉంది. అసలు ఎంత బాగుందో చూడండి, ముద్దు ముద్దుగా. అసలు ఇది చూడండి, ఇది ట్రిపుల్ లేడీ పెన్ హోల్డర్ అండి. అసలు చూస్తున్నారా ఎంత ముద్దు ముద్దుగా, ఎంత బాగుందో చూడండి. అసలు చాలా బాగుంది కదా. ఇది వచ్చేసరికి మనకి 4.4 స్టార్ రేటింగ్తో 212 రూపాయలకే వచ్చేస్తుందండి. ఇది వచ్చేసరికి మనకి మెటల్ వస్తుందండి. ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా మెటల్ ఐటమ్సేనమాట. మనకి పిల్లలు గబుక్కుని కింద వేసినా కానీ పగులుతాయి అనే ఛాన్సే లేదు. చూస్తున్నారుగా, ఇది కూడా ఎంత బాగుందో చూడండి. ఇలా ఇవి చూసారు కదండి ఎంత బాగున్నాయో. ఇవి కూడా మనకి 4.3 స్టార్ రేటింగ్తో జస్ట్ 193 రూపీస్కే వచ్చేస్తున్నాయండి. కొంచెం ఒక్కొక్క రోజు 10 రూపీస్ 20 రూపీస్ అటు ఇటుగా కూడా ఉంటాయండి. సేల్ని బట్టి కాస్ట్ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. ఇదే కాస్ట్ ఉంటుంది అని మాత్రం చెప్పను నేను. దీని మీద ఈ లీఫ్స్ చూసారా ఎంత బాగున్నాయో. 3 లీవ్స్ వచ్చేసరికి చాలా బాగున్నాయండి. అసలు ఇందులో మనం చక్కగా క్యాండిల్స్, అంటే మనం పండగలప్పుడు కానీ లేదు ఈవినింగ్ కొంచెం ప్రశాంతంగా ఉంటుంది మనసుకి అనుకున్నప్పుడు కానీ చక్కగా మనం దీపం వెలిగించేసి ఇందులో పెట్టామనుకోండి, అంటే ఇప్పుడు క్యాండిల్స్ వస్తున్నాయి కదా చిన్న చిన్నవి, అలాంటివి కనుక ఇందులో పెట్టామనుకోండి అసలు ఎంత హాయిగా ఉంటుందో మనసుకి సాయంత్రం పూట. చాలా బాగుంది. లేదు దీపావళి అప్పుడు కానీ, లేదు మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు అన్నప్పుడు కానీ, ఇంటిని కొంచెం స్పెషల్గా డెకరేట్ చేయాలి అన్నప్పుడు చాలా బాగుంటాయండి. ఇందులో కనుక ఆ క్యాండిల్ వెలిగించేసి పెట్టాము అంటే అసలు ఎంత బాగుంటుందో తెలుసా, చాలా బాగుంటుంది. అసలు ఈ రెండు కలిపి మనకి 193 రూపీస్కి అయితే వచ్చేస్తున్నాయండి. ఇవి చూస్తున్నారు కదా, చూడండి ఎంత బాగున్నారో ఇద్దరు కూడా. మ్యూజిషియన్ బొమ్మలండి ఇవి. చూస్తున్నారా, చాలా బాగున్నాయి కదా. అసలు చూడండి డిజైన్ కానీ ఎంత బాగుందో చూడండి. అసలు వీటికి తలపాగా కూడా భలే చేశారండి. చూస్తారు కదండి, ఇవి కూడా మనకి 4.4 స్టార్ రేటింగ్తో అయితే ఉన్నాయండి.
చూడండి మరొకసారి చూపిస్తా ఎంత బాగున్నాయో. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. మీకు ఏం చేసినా పగలడాలు అలాంటివి ఏమీ ఉండవండి ఇవైతే మాత్రం. ఎందుకంటే మెటల్ కదా కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా కానీ హ్యాపీగా కొనుక్కోవచ్చు. వాళ్ళకు కూడా ఆడుకోవడానికి కూడా ఇవ్వచ్చండి. ఇప్పుడు నేను చూపించేవైతే గార్డెనింగ్ చేసే వాళ్ళకి కూడా పిచ్చి అనమాట, అంత బాగుంటాయి ఇవి. లక్క బొమ్మలు, లక్క అనుకుంటండి, దీన్ని లక్కతో అనుకుంటా చేశారు. అసలు చాలా బాగుంది. జస్ట్ మొత్తం మనకి 4 వస్తాయి అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో కదా, క్యూట్గా. మనం ఇందులో కొంచెం మట్టి పోసేసి ఈ ప్లాంట్ ఉంది కదా, ఇది కొంచెం తుంచేసి కనుక ఇందులో పెట్టాము అంటే చక్కగా వీటిని ఇంట్లో పెట్టుకోవచ్చు, ఇందులో మొక్కలు పెట్టుకోవచ్చు. అసలు మంచి ఆక్సిజన్ వస్తుంది, చూడడానికి ప్రశాంతంగా ఉంటుంది, మన ఇంట్లో డెకరేట్గా కూడా పనికొస్తుంది. చూసినారా అసలు చిన్న చిన్న వాటితో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. చాలా బాగున్నాయి కదా. అసలు అయినవి చూపిస్తాను ఇప్పుడు, భలే ఉంటాయి, మీకు భలే నచ్చుతాయి అన్నమాట. చూడండి దీన్ని ప్యాక్ చేశారు, అంత చేశారు వీళ్ళు. అంత ప్యాకింగ్లు ఏమున్నాయి అనుకున్నారా? చూడండి ఇవే సరే కదా, ఎంత బాగున్నాయో చూడండి. అసలు వీటి కాళ్ళు చూసారు ఎంత చక్కగా చేశారు. అసలు చాలా బాగున్నాయి. వీటి రెక్కలు చూడండి, అసలు దీని ఫేస్ కానీ అబ్బా దాని ముక్కు కానీ భలే ఉంది కదా. ఇది వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా చేశారు, అంటే రెండు ఒకేలా కాకుండా బాగుందన్నమాట, చాలా బాగుంది. వీటిని అయితే మాత్రం మనం హ్యాపీగా గిఫ్ట్ ఇచ్చేయచ్చండి. కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి కానీ, లేకపోతే మన లవ్ని ఎక్స్ప్రెస్ చేయాలనుకున్న వాళ్ళకి కానీ చక్కగా ఇచ్చేయచ్చండి. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో చూడండి. ఇది అదేదో లక్క ఏదో అంటారు కదా, దాంతో తయారు చేశారనమాట. పైన మనం పట్టుకుంటేనేమో కొంచెం ప్లాస్టిక్ ఫీలింగ్ అయితే వస్తుందండి. చాలా బాగున్నాయి అసలు. చూస్తున్నారు కదా, లవ్ బర్డ్స్ అనమాట ఇవి. ఇవి వచ్చేసరికి మనకి 4.1 స్టార్ రేటింగ్తో 843 రూపాయలకి అయితే వచ్చేస్తున్నాయండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇది వచ్చేసరికి మనకి జస్ట్ 170 రూపీస్లోనే వస్తుందండి, 4.2 స్టార్ రేటింగ్తో. చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారుగా, ఇది కూడా మనకి కొంచెం కింద పడినా కానీ పగలదన్నమాట. ఇలాంటివి మనం ఇంట్లో పెట్టుకోవచ్చండి పిల్లలు ఉన్న వాళ్ళమైతే. వాటిని అయితే చక్కగా గిఫ్టింగ్ పర్పస్కి అయితే చాలా బాగుంటుంది, లేదంటే షోకేస్లో పెట్టుకోవడానికి అయితే ఇంకా బాగుంటుంది. ఇవి చూస్తారు కదండి, మనీ ప్లాంట్ అనమాట. మనం అంటే షోకేస్లో పెట్టుకోవాలి అలా అన్న, మనం ఇండోర్ ప్లాంట్స్ని మనం మెయింటైన్ చేయలేము అని అనుకునే వాళ్ళు చక్కగా ఇలా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే పెట్టుకోవచ్చు. నేను ఎన్ని మొక్కలు ఉన్నా కానీ ఇది కూడా ఒక పిచ్చి అనమాట. మనకి కింద అయితే ఇలా కుండీ అయితే వస్తుంది. చూస్తున్నారుగా కుండీ కూడా ఎంత బాగుందో చూడండి. చాలా వెయిట్ కూడా ఉంటుంది, గాలికి పడదనమాట. ఇది నేను యూస్ చేస్తున్నానండి ఇంట్లో ఆల్రెడీ, అందుకే కొంచెం దుమ్ముగా అనిపిస్తుందేమో మీకు. చాలా బాగుంది, చాలా రోజులైంది నేనైతే ఇది కొనేసి. అయితే నేను చూపిద్దాంలే, చాలా బాగున్నాయి కదా అని చెప్పి చూపిస్తాను, ఇంకా అనే చూపిస్తాను. మా ఇంట్లో చాలా వరకు మీషోవే ఉన్నాయండి. అంటే కొంచెం డెకార్గా కొనుక్కోవాలి అంటే మీషో బెస్ట్ అండి, ఎందుకంటే తక్కువ ప్రైస్లో వస్తాయి ఇందులో అయితే. ఇది చూస్తారు కదండి, చాలా బాగుంది మనం తోరణంగా కట్టుకోవడానికి. అసలు చూడండి మధ్యలో వినాయకుడు, అసలు ఎంత బాగా ఇచ్చారో కదా. నేను ఇది కొని చాలా రోజులైందండి, మేము ఇల్లు మారాము అప్పుడు తీసుకున్నాను అనమాట ఈ ఇంటి కోసమని. కానీ ఇది కనపడలేదు, మిస్ అయింది. ఇప్పుడు కనిపించింది అనమాట. అయితే నేను కట్టలేదు. ఇవి మనకి ప్యాక్ ఆఫ్ 2 వచ్చాయండి. కాస్ట్ ఎంత పడిందో నాకైతే గుర్తులేదు, కానీ నేను వెతికి ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే పెడతాను మీకు. చాలా బాగుంది కదా, అందుకని అంటున్నాను అనమాట. ఇది చూసారు కదండి, నేను ఇక్కడ వాల్కి, ఇది మాది రెంటెడ్ హౌసేనండి. నేను వీడియోస్ కోసం అని చెప్పేసి, అంటే నా కుకింగ్ ఛానల్లోకి కొంచెం బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది అని ఇలా వాల్ గేర్ పెట్టించేసి 2 కలర్స్ అయితే పెట్టానండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి నేను అమెజాన్లో తీసుకున్నాను. అంటే ఈ స్టాండ్ అనమాట, ఇది వుడ్తో వస్తుంది, ప్లేవుడ్. అయితే మనకి 750 రూపీస్ పడిందండి. ఇలా ఉంటుందన్నమాట.
నేను ఇక్కడ ఏమనుకున్నానంటే నా సిల్వర్ ప్లే బటన్ పెడదాము అనుకొని పెట్టించాను. కాకపోతే ఇది కొంచెం ఇలా ఇలా ఊగుతుంది, కదులుతుంది అనమాట. ఇంత కష్టపడి సంపాదించుకున్న ప్లే బటన్ని కింద పడేసి అది పగిలింది అనుకోండి, బాధేస్తుంది కదా. అందుకని నేను ఇలా డెకరేట్ చేశాను. ఇంకా అటు ఇటు కింద పడ్డాయిలండి. దీనిలో అయితే ఇక్కడ చూసారా, ఇది హ్యాంగింగ్స్ అనమాట. మనకి ఇదిగో ఇలాంటి దాంట్లో వస్తుంది అనమాట. అది మొత్తం ప్యాక్ ఆఫ్ 3 వచ్చినాయండి ఇవి. నేను కొన్ని కిచెన్లో పెట్టాను, అంటే ఊడి పడిపోయింది కింద పడి. ఇక్కడైతే బుద్ధుడిని పెట్టేశాను. ఇది అక్కడ పైన కనిపిస్తుంది కదా, సెట్ అనమాట. అది మిడిల్ వస్తుంది, ఇవి 2 సైడ్లో వస్తాయి పెట్టుకోవడానికి. ఇలాగా మధ్యలో బుద్ధుడు బాగుంటాడు అనేసి పెట్టాను. అంటే గ్రీన్కి ఆరెంజ్ కలర్లో బుద్ధుడికి బాగుంది కదా. ఇంకొకటి ఇది వచ్చేసరికి ఏమో చాలా రోజులైందండి ఇది కూడా తీసుకొని, కానీ చాలా బాగుంది అసలు. ఇది డైనింగ్ టేబుల్ మీద కూడా బాగుంది. కాకపోతే నేను ఆ గ్రీన్కి బాగా సెట్ అయింది అని చెప్పేసి పైన అయితే పెట్టానండి. ఇవి చూసారు కదండి, మనకి ఇవి వూల్తో ఇలాగ అల్లారనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి వుడ్ వస్తుంది అనమాట. మనం దీని మీద ఏమైనా పెట్టుకోవచ్చు. ఇలా మనీ ప్లాంట్ పెట్టేసి హ్యాంగ్ చేశానండి. ఇది కూడా మనకి ఆర్టిఫిషియల్ అనమాట. చూస్తున్నారుగా ఎంత బాగుందో చూడండి. చూసారు కదా, వీటిని అయితే ఈజీగా వాష్ చేసుకోవచ్చండి. చాలా బాగున్నాయి. అంటే వైట్ ఏమో తొందరగా మాసిపోతుందేమో అనే ప్రాబ్లం లేదు. ఎందుకో ఇవి పెట్టి కూడా నేను ఒక 5-6 మంత్స్ అవుతుంది అనుకుంటా. అయినా కానీ చూసారుగా ఎంత బాగున్నాయో. చూసారు కదండి. మరి వీటన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కావాలి అంటే కనుక తీసుకోండి. కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మరి వీడియో నచ్చిందండి? నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.